కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని, దేశంలో మతరాజ్యం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సైంటిఫిక్ గా చేశామన్న ఉత్తమ్ తమ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద అచీవ్మెంట్ అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఏ ఒక్కరికి అన్యాయం జరగడం లేదని చెప్పారు. కార్యకర్తల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు తాము ఏడాదిలో ఇచ్చామన్నారు. రైతు రుణమాఫీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన మొత్తం నిధుల కంటే ఎక్కువ రుణమాఫీ కాంగ్రెస్ పాలనలో ఏడాదిలో ఇచ్చామన్నారు. తాము చేసిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మరోవైపు టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఆశాబహుళ అభ్యర్థుల హడావిడి కూడా చేశారు. తమకి అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలను కలిశారు. తమ ప్రొఫైల్ చేతిలో పట్టుకుని కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు ప్రయత్నించారు. వర్గీకరణ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది నేను ఇప్పుడు 30 ఏళ్ళైంది మొదటిసారి ఎమ్మెల్యేగా కలిసి 30 ఏళ్ల పాటు ఈ స్లోగన్ నేను వింటూనే ఉన్నా. ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ అంటే కానీ ఎవరు చేయరని. మనం వచ్చినాక ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయం కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, దాంట్లో ఎవరికి అన్యాయం జరగడం లేదు. ఆ రికార్డులో ఏమీ తేడా ఉండదు. ఒక 16 లక్షల మంది అందులో పాల్గొనలేదు. సరే, వాళ్ళ ఇంట్లో లేరో, వాళ్ళకి ఇష్టం లేదో, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. మరి వాళ్ళు కూడా సామాజిక న్యాయం కూడా. ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద అచీవ్మెంట్ అని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈరోజు కార్యవర్గ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా తెర మీదకు వచ్చాయి? కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం అయితే కంటిన్యూ అవుతుంది. 2.5 గంటల పైగా నడుస్తున్న ఈ సమావేశానికి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులంతా కూడా సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ అంశంలో కొన్ని ఎజెండాగా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ ఎజెండా పైనే ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ఏడాది పాటు నిర్వహించాల్సిన జై పాపు, జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా డిస్కషన్ చేశారు. దీంతో పాటు 14 నెలల పాటు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం చేసిన మంచి పనులన్నింటినీ కూడా జనంలోకి తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏవైతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇంకా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లడంలో వెనుకబడిపోతున్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కానీ, అదేవిధంగా కులగణన విషయంలో చాలా అచీవ్మెంట్ సాధించాం. దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిగా తెలంగాణ సాధించినప్పటికీ దీనికి రావాల్సినంత మైలేజ్ రాలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా గ్రౌండ్ స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఫస్ట్ టైం మాత్రమే ఇక్కడ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఏకసభ్య కమిషన్ తర్వాత దాని తీర్పును కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పటికే వర్గీకరణను కూడా దానికి సంబంధించి అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి టేబుల్ ఐటమ్గా కూడా తీసుకున్నారు. దాని ఎస్సీ వర్గీకరణను కూడా చేస్తున్నారు. అయితే దాంతోపాటు కులగణన దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేయడం జరిగింది. దాదాపు 97% దాకా ఇప్పటివరకు సర్వేలు చేశారు. మళ్ళీ ఆ సర్వే మిగిలిపోయిన వారి కోసం కూడా ప్రత్యేకంగా సర్వే చేపట్టిన పరిస్థితి. అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఆ సర్వేలో ఎవరెవరైతే పాల్గొనలేదో వారందరూ కూడా మరోసారి అవకాశం కల్పించినప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇంకా ఇప్పటికీ సర్వేలో పాల్గొనలేదని కూడా కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కులగణన కానీ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ 2 అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఈ అంశాన్ని పార్టీ గ్రౌండ్ స్థాయిలోకి తీసుకెళ్లాలని కూడా చెప్తూ పరిస్థితి. అయితే ఈ 14 నెలల కాలంలో రుణమాఫీ కానీ, అదేవిధంగా మొదటి ఏడాదిలోనే దాదాపు 56,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాం కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం చేసిన అచీవ్మెంట్స్ అంతా కూడా తీసుకెళ్లాలి. నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందే దిశగా కూడా ప్రతివ్యూహాలతో వెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పండి సునీల్. అయితే ఈ రోజు కార్యవర్గ సమావేశంలో ఒక విషయం బాగా హైలైట్ గా వినిపిస్తుంది. అదేంటంటే ఎమ్మెల్సీ ఆశావహులు తమ ప్రొఫైల్స్ ని చేతిలో పట్టుకుని మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జ్ ని కలిసే పనిలో బిజీగా ఉన్నారని, అది ఆ విషయం గురించి
ఎస్ డెఫినెట్గా ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ ఈ రోజే వచ్చారు కాబట్టి హైదరాబాద్కు ఆమె కొత్త ఇన్ఛార్జ్గా వచ్చారు. ఎందుకంటే పార్టీ అభ్యర్థుల ఇప్పుడు ఎమ్మెల్సీ షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. మార్చి 3 నుంచి కూడా నోటిఫికేషన్ మొదలవుతుందంటే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారంగా దాదాపు 4 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ 4 స్థానాలకు పెద్ద ఎత్తున దాదాపు 10ల సంఖ్యలో ఆశావాహులంతా కూడా ఇప్పటికే ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఎవరెవరు మేమేం చేశాం, పార్టీకి సంబంధించి పార్టీ తరఫున మేము అంటే పార్టీ లైన్లోనే పనిచేసినప్పటికీ కూడా మాకు అవకాశాలు ఇప్పటివరకు దక్కలేదు, పార్టీకి ఇంతగా సేవలు అందించామంటూ కూడా వారందరూ కూడా ప్రొఫైల్ పట్టుకొని కూడా చాలామంది నేతలు వస్తున్నారు. 10ల సంఖ్యలో వారందరూ కూడా నేతలు మీనాక్షి నటరాజన్ కూడా స్వయంగా కలిసి పార్టీకి సంబంధించిన సేవలు ఈ విధంగా అందించాం, మాకు అవకాశం కల్పించాలంటూ కూడా ఆమెకు వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. అద్దంకి దయాకర్ కానీ, అదేవిధంగా ఇరవత్రి అనిల్ కుమార్, బెల్లయ్య నాయక్, పారిజాత నరసింహారెడ్డి, కొంతమంది నేతలంతా కూడా పెద్ద ఎత్తున హరివర్ధన్ రెడ్డి వాళ్ళంతా కూడా నేతలంతా కూడా గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ కూడా కలిసి వాళ్ళ ప్రొఫైల్ కూడా అందించిన పరిస్థితి ఉంది. ఆమె ఇచ్చిన వాటిని అంతా కూడా చూసుకొని తర్వాత మాట్లాడతానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు కార్యవర్గ సమావేశం ఉంది కాబట్టి కార్యవర్గ సమావేశానికే కన్ఫర్మ్ అవుదాం. ఇక్కడ ఈ సమావేశానికి సంబంధించి ఎజెండా ఏదైతే పెట్టుకున్నామో ఆ ఎజెండా ప్రకారంగా ఈరోజు డిస్కషన్ చేయాలని చెప్పేసి వారికి సూచించింది. నెక్స్ట్ ఫర్దర్గా దీనికి సంబంధించి కూడా ఆయా నేతలకు సంబంధించి ఇప్పటికి వడపోత కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా డిస్కషన్ చేసి వాటిని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా టైం ఉంది కాబట్టి మార్చి 3 నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. మార్చి 3న నోటిఫికేషన్ స్టార్ట్ అయినా కూడా 11 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఉంది కాబట్టి ఆ లోపు కూడా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి ఆ లోపు చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే ఈరోజు కార్యవర్గ సమావేశానికి సంబంధించి దిశానిర్దేశం ఎజెండాను పెట్టారు. ఆ ఎజెండా ప్రకారంగా ముందుకెళ్లాలని చూస్తున్నారు. అయితే ప్రజెంట్ మీనాక్షి నటరాజన్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సమావేశం ముగిసే అవకాశం ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.